మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. అస్మద్గురోః విద్యానందనాథ గురు చరణారవిందాభ్యాం నమో నమః. అస్మద్గురోః కాశ్యపగోత్ర పవిత్రం నారాయణయతీశ్వరఛాత్రం వందే దాసకుటిస్థం రామానుజదాసస్వామినం నమో నమః. 2026వ సంవత్సరం ఫిబ్రవరి నెల, కర్కాటక రాశి. కర్కటస్య నిశాకరః. ఈ కర్కాటక రాశి ఎట్లా వచ్చింది? పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు, మొత్తం కలిసి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి చాలా మంచి రాశి. ఈ కర్కాటక రాశిలో 2 రకాల లక్షణాలు ఉన్నాయి. పునర్వసు నక్షత్రం 3 పాదాలు కూడా మిథున రాశిలోకి వెళ్ళిపోయినాయి. పునర్వసు నక్షత్రం 4వ పాదం కర్కాటక రాశి వచ్చింది. రామచంద్రమూర్తి పునర్వసు నక్షత్రం 4వ పాదంలో కర్కాటక రాశిలో పుట్టాడు. ఆయన మరి త్రేతాయుగంలో రామచంద్రమూర్తి పుట్టాడు. త్రేతాయుగం, ద్వాపరయుగం, ఇప్పుడు కలియుగం, 3 యుగాల నుంచి కూడా ఆయన దేవుడిగా పూజింపబడుతున్నాడు. ఈ కర్కాటక రాశిలో రామచంద్రమూర్తి పుట్టడమే చాలా విశేషం. అందులో ఈ కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. ఈ కర్కాటక రాశి ఎటువంటిది అంటే, నవగ్రహాలు మొత్తంలో ప్రధానమైన గ్రహాలు సూర్య చంద్రుడు. సూర్య చంద్రుడు లేకపోతే ఏ గ్రహాలు ఉండి ఏం ప్రయోజనం లేదు. ఈ కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి అవటం. ఈ చంద్రుడు యొక్క స్వభావం, ఎవరి యందు శత్రుత్వం లేదు. తనకు అపకారం చేసిన వాళ్ళ యందు కూడా ఈ కర్కాటక రాశికి శత్రుత్వం లేదు. అయితే కర్కాటక రాశి అటువంటిదే. కానీ పునర్వసు 4వ పాదం, పుష్యమి నక్షత్రం విద్యకు సంబంధించినటువంటి నక్షత్రం, గురువుగా పూజించబడతారు. పునర్వసు నక్షత్రంలో ఏమో రామచంద్రమూర్తి పుట్టాడు. పుష్యమి నక్షత్రం గురువు సంబంధించిన నక్షత్రం, గొప్ప విద్యావంతులు అవుతారు. కానీ ఆశ్లేష నక్షత్రం సర్ప సంబంధమైన నక్షత్రం. ఆశ్లేషో రగసర్ప హి భుజంగా వ్యాళ సంజ్ఞిక. వీళ్ళు ఈ కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళు పూర్వజన్మలో భుజంగం అనేటువంటి సర్పము ఈ జన్మలో మనిషిగా పుట్టాట. అటువంటి రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశికి మార్చి 30వ తారీఖు వరకు కూడా అష్టమ శని, అంటే 26 మార్చి నెల 30వ తారీఖు వరకు కూడా శని అష్టమంలో ఉండి తర్వాత దశమానికి వచ్చాడు. కానీ ఈ కర్కాటక రాశికి ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే, బుధుడు, రాహువు, శుక్రుడు అష్టమంలో ఉన్నారు. పూర్తిగా చెడు టైం. ఈ కర్కాటక రాశి పరిస్థితి కూడా పూర్తిగా బాగాలేదు అని చెప్పాలి. కుజుడు సప్తమంలో ఉన్నాడు. భార్యాభర్తల యొక్క వియోగం కలిగే లక్షణం ఉంది. తర్వాత కర్కాటక రాశికి మరి ద్వాదశంలో గురువు ఉన్నాడు. ఈ ద్వాదశంలో గురువు ఉండటం వల్ల అనవసరమైన దండగబారి ఖర్చులు, చాలా కష్టాలు, నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత కర్కాటక రాశికి కాలసర్ప దోషం, రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. అయినా ఈ రాశికి వచ్చేప్పటికల్లా బుధ శుక్రులే బాగున్నారు. బుధుడు వ్యాపార కారకుడు. వ్యాపారంలో సంపాదన వస్తుంది, కానీ వచ్చిన డబ్బులు వచ్చినట్లే ఖర్చు అయిపోతాయి. తర్వాత కుజుడు సప్తమంలో ఉంటే రకరకాల వ్యాధులు, భార్యాభర్తలకి సమస్యలు. మరి శని బాగాలేడు, గురువు బాగాలేడు, రాహు బాగాలేడు, రవి బాగాలేడు, కుజుడు బాగాలేడు, కేతు బాగాలేడు. చెప్పాలంటే 6 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. బుధుడు శుక్రులే బాగున్నారు. అంటే 8 గ్రహాల్లో 6 గ్రహాలు బాగాలేదంటే 75 వంతులు బాగాలేదు. 25 వంతులే బాగున్నదని చెప్పాలి. ఈ కర్కాటక రాశి పరిస్థితి కూడా ఏదో అష్టమ శని మారిపోయినాడు కదా,
నేను బాగుంటాను అని ఆశపడాల్సిన పరిస్థితి కనపడటం లేదు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. పైన ఇప్పుడు చెప్పాలి అంటే ముఖ్యంగా 2026వ సంవత్సరం కూడా పూర్తిగా బాగాలేదు. అంతర్యుద్ధం. సరాసరి యుద్ధం చేస్తే పర్వాలే. లోపల లోపల మం లోపలంతా చెడే. బయటికి మాత్రం మంచిగా ఉంటుంది. ఇచ్చేవి పాలు. అందులో ఒక్క బొట్టే విషం. ఆ ఒక్క బొట్టు విషం అమృతం అని పాలు తాగితే విషం వల్ల చావుకొస్తుంది. అట్లాంటి పరిస్థితి. ఇప్పుడు ప్రపంచ పరిస్థితి కూడా అట్లాగే ఉంది. అట్లాగే ఈ కర్కాటక రాశి వాళ్ళు ఇంట్లో కానీ బయట కానీ ప్రతిదీ సమస్యే. భార్యాభర్తల వల్ల శత్రుత్వాలు, విరోధాలు, ఘోరమైన తగాదాలు, మరి ఉన్న డబ్బులు రాకపోవటం, ఏ పని చేయలేకపోవటం, మతి మరుపు, ఏ వస్తువు ఎక్కడ పెట్టాడో తెలియదు, గుర్తు రాదు, 2 రోజులు ఆలోచించినా గుర్తు రాదు, డబ్బులు ఎట్లా పోగొట్టుకుంటాడో తెలియదు. ఇట్లాంటి దోషమైన పరిస్థితి బాగా ఇబ్బందికరంగా కనబడుతున్నది. ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా ఎట్లా చేస్తే బాగుపడతారు? గురువుకి 16,000 జపం చేయించుకొని, గురువు మంత్రం 16,000 సార్లు జపం చేయించుకొని శనగలు దానం ఇవ్వాలి. అట్లాగే కుజుడికి 7,000 జపం చేయించుకొని కందిపప్పు దానం ఇవ్వాలి. ఇదే కాదండి, మీరు ఇప్పుడు కూడా మీ ఇష్టదైవాన్ని పూజించాలి. ఇంట్లో తల్లిదండ్రులను జాగ్రత్తగా చూడాలి. భార్యని ఇబ్బంది పెట్టకుండా చూడాలి. వాళ్ళు ఎన్నన్నా కూడా రోషం లేకుండా ఉండాలి. రోషం లేని వాడికి మోసమే లేదు అన్నారు. ఒక్కోళ్ళు ఏం చేస్తూ ఉంటారు, చంపేటట్టుగా తిడతారు. ఊరికినే నవ్వుతున్నానంటాడు. వాడు నవ్వుతాడు. అవతలవాడి కత్తితో పొడిచిన దానికంటే చంపి పారేసిన దానికంటే ఎక్కువ బాధగా ఉంటుంది. అటువంటి దురాగతమైన టైము. ఈ టైము చాలా కష్టదశ. ఈ కష్టదశ నుంచి బయటపడాలి. ఎందుకంటే నన్ను చాలామంది అడగవచ్చు, ఎవరిని మీరు ఎప్పుడు చెడు చెబుతారు, మంచి చెప్పరు ఏమిటి అంటే, డాక్టర్ ఉన్నాడండి, చిన్న దెబ్బ తగిలింది, లేకపోతే ఒక కురుపు లేచింది, అది బాగా శనగపప్పు తినయ్యా నీకు పుండు మానిపోతుందని చెబుతాడా? నేను మందులు ఇస్తానయ్యా, శనగపప్పు తినబాకు, లేకపోతే పెసరపప్పు తినబాకు. అప్పటికి చీము పట్టి ఉంటుంది నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళేప్పటికి. నువ్వు శనగపప్పు పెసరపప్పు తినతాయా అంటే, నాకు ఇష్టమైంది శనగపప్పు పెసరపప్పు, వీడెవడు నన్ను శనగపప్పు పెసరపప్పు తినద్దంటాడు అని అనుకుంటాడు. సరే చెప్పినా వెండు శనగపప్పు పెసరపప్పు తింటాడు. ఈ పుండు మాందో చేయి తీసేయాల్సి వస్తుంది. అట్లాగే ఈ కర్కాటక రాశిలో మంచి అనేది ఉన్నది అంటే బుధుడు శుక్రుడు వల్ల ఉంది. శుక్రుడు వల్ల వివాహం జరుగుతుంది, మంచి భార్య వస్తుంది. కానీ కష్టాల వల్ల భార్యాభర్తల్లో కొద్దిగా సమస్యలు పెరగటం మాత్రం జరుగుతుంది. ఇట్లా ఉండటం చేత ఇబ్బందులు వస్తాయి. కాబట్టి రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చెప్పించుకోవడం చాలా అవసరం. ముందు జాగ్రత్త చాలా అవసరం. స్వస్తి.